ఢిల్లీ పేలుళ్లకు బాధ్యత తమదేనని ఉగ్రవాద సంస్థ హుజీ ప్రకటించింది. మీడియాకు ఈ మెయిల్స్ పంపింది. పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు అఫ్జల్ గురుకు విధించిన ఉరి శిక్షను రద్దు చేయకుంటే సుప్రీంకోర్టు, హైకోర్టులను టార్గెట్ చేసి పేల్చివేస్తామని ఈ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ నుంచి ఈ మేరకు ఈమెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 3 అనుమానితులను అరెస్ట్ చేశారు. లోగడ జరిగిన పలు పేలుళ్లతో ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉంది. హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబిని పార్క్ బ్లాస్ట్ ఘటనల్లో హుజీ ఉగ్రవాదుల హస్తం ఉందని దర్యాప్తులో తేలింది. హుజీ ఘటనల్లో హైదరాబాద్కు చెందిన షాయిద్ బిలాల్ కీలక పాత్ర పోషించాడు. అయితే 2007లో బిలాల్ను కొందరు కాల్చి చంపినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇది నిజం కాదని, కరాచీ, ఢాకా మధ్య అతను చక్కర్లు కొడుతున్నాడని కొందరి వాదన. హుజీ తన కార్యకలాపాలను పాకిస్తాన్ నుంచే ప్రారంభించింది. 1992 నుంచే ఇది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది. దక్షిణాసియాలో ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటే తమ లక్ష్యమని ప్రకటించింది. గత జూలైలో ముంబైలో జరిగిన పేలుళ్ల వెనుక కూడా హుజీ హస్తం ఉందనడానికి ప్రాథమిక ఆధారాలు లభించాయి. అల్-ఖైదా, ఐఎస్ఐలతో ఈ ఉగ్రవాద సంస్థకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సంస్థకు ఐఎస్ఐ నిధులు సమకూరుస్తోందని భారత ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర సమాచారం ఉంది.